హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. దీపావళి ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు ఈ పండుగను జరుపుకోనున్నారు. అయితే ఈ దీపావళి అమావాస్యలోపు మిథున రాశి వారికి జరిగేది ఇదే. ఇలా జరుగుతుంది అని అస్సలు ఊహించి ఉండరు. ఈ అమావాస్యలోపు మిథున రాశి వారి యొక్క జీవితంలో ఊహించిన 4 సంఘటనలు జరుగుతాయి. అలాగే ఒక శుభవార్త కూడా వారు వినబోతూ ఉన్నారు. అయితే అమావాస్యలోపు మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? వారి జీవితంలో జరగబోయే ఆ 4 సంఘటనలు ఏంటి? అలాగే వారు వినబోయే ఆ పెద్ద శుభవార్త ఏమిటి? ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు మరియు పునర్వసు 1, 2, 3 పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ రాశివారు ఇతరులు అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు. జీవిత అనుభవము అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనము నుండి అలవడుతుంది. వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాధరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు. తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు. చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్నా చక్కగా గుర్తు ఉంటుంది. వివాదాలకు దూరముగా ఉంటారు కానీ సమస్యలకు దూరముగా పారిపోరు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరినీ నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. మిథున రాశి వారు చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కని వాగ్ధాటి ఉంటుంది. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీళ్ళల్లో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పక పోరాడుతూ ఉంటారు. ఇవి మిథున రాశి వారి స్వభావం మాత్రమే. ఇక అసలు విషయానికి వస్తే ఈ అమావాస్యలోపు ఈ రాశివారి యొక్క జీవితంలో ఊహించిన 4 సంఘటనలు జరుగుతాయి. ఈ విధంగా జరుగుతుందని వారు ఎప్పుడూ కూడా ఊహించలేదు. ముఖ్యంగా ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఎన్నో రోజులుగా కాంట్రాక్ట్ మిస్ అయిన మీ చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వారితో మీ యొక్క బంధం అనేది ఆ సమయంలో మీకు చాలా బలంగా ఉండేది. అటువంటి వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోతుంది. వారిని కలుసుకోవడానికి అలాగే వారి యొక్క అడ్రస్ గురించి వివరాలు సేకరించడానికి ఎంతో కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఫలితం మాత్రం మీకు లభించటం లేదు. మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఇన్ని రోజులు వృధాగా అయిపోయాయి. కానీ ఈ సమయంలో అకస్మాత్తుగా మీరు ఊహించిన విధంగా వారు మీకు కలిసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారి యొక్క అడ్రస్ లభించవచ్చు. లేకపోతే వారు డైరెక్ట్గా మీకు కాల్ చేయవచ్చు. లేకపోతే మధ్యవర్తులైన మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా వారి యొక్క వివరాలు మీకు తెలియవచ్చు. ఏ విధంగా ఊహించని ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని కూడా ఇవ్వబోతుంది. ఎందుకంటే ఎంతో కాలంగా వారి కోసం మీరు ప్రయత్నం చేశారు. అటువంటి వారితో మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవటంతో మీరు చాలా ఆనందంగా సమయాన్ని అయితే గడపబోతూ ఉన్నారు. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే గనుక విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ సమయంలో మనసు విప్పి మాట్లాడుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మధ్యవర్తిగా ఒక వ్యక్తి వ్యవహరించి మీ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా ఎంతో కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నవారు
ముఖ్యంగా మీ యొక్క సంతానం కోసం కావచ్చు, లేకపోతే మీ యొక్క ఫ్యామిలీ పరంగా మీకు ఉన్న పరిస్థితుల దృష్ట్యా మీరు ఇద్దరూ కూడా సమస్యను అర్థం చేసుకొని ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకొని మీరు ఇరువురు తిరిగి మీ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా విడిపోదామని విడాకుల దాకా వెళ్ళిన జంట కూడా కలిసిపోయే అవకాశాలు ఈ రాశివారి యొక్క జాతకంలో అమావాస్యలోపు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఊహించిన సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. బలహీన పడ్డ బంధాలు మళ్ళీ తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే గనుక ఈ యొక్క రాశివారి యొక్క జాతకంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తోటి ఉద్యోగస్తులతో విభేదాల కారణంగా మీ కార్యాలయంలో మీరు ఎప్పుడూ కూడా ప్రశాంతత లేని జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. అంటే కార్యాలయంలో ఎప్పుడు ఏ పని చేస్తున్నా కానీ మీ గురించి వారు చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం, అలాగే మీతో మాట్లాడే వారిని కూడా వారి పక్కకు తిప్పుకొని మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయటం మాత్రమే కాకుండా వారిని కూడా మీకు శత్రువులుగా మార్చటం, ఇటువంటి పరిస్థితులు చాలా రోజులుగా మీరు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. ఈ యొక్క పరిస్థితితో మీరు విసిగిపోయి ఆ కార్యాలయంలో మీరు ఈ ఉద్యోగం చేయాలంటే కూడా ఒక నిరాశకు లోనయ్యే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఒక అద్భుతం జరుగుతున్నట్లుగా వారే మీ దగ్గరకు వస్తారు. మీతో ఉన్నటువంటి గొడవలను పరిష్కరించుకుంటూ ఉంటారు. అలాగే మీతో స్నేహాన్ని కొనసాగించడానికి వారు ప్రయత్నం మొదలు పెడతారు. ఈ విధంగా వారే ఒక ముందడుగు వేసి మీ దగ్గరకు వచ్చి రియలైజ్ కావటంతో వారిని మీరు కూడా క్షమిస్తారు. వారితో స్నేహాన్ని కొనసాగించడానికి మీరు కూడా అంగీకారం తెలుపుతారు. ఊహించని ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో రోజులుగా వారితో మీరు ఎంతో విసిగిపోయి ఉన్నారు. వారితో కలిసి ఒకే కార్యాలయంలో పనిచేయటం అనేది కూడా మీకు కత్తి మీద సాము లాంటి పరిస్థితి. అటువంటి వారు ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మీతో ఉన్న శత్రుత్వాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఈ విధంగా ఈసారి వారి యొక్క జీవితంలో ఊహించని ఈ సంఘటన వారి జీవితంలో వారికి చాలా సంతృప్తిని ఇవ్వబోతుంది. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే గనుక విదేశాలకు వెళ్ళడానికి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నటువంటి ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో రోజుల మీ కళ ఈ సమయంలో నెరవేరబోతుంది. వీసా, పాస్పోర్టుకి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. అదేవిధంగా మీరు విదేశాలకు వెళ్ళడానికి మీకున్న అడ్డంకులు తొలగిపోయి అలాగే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. డబ్బు సమకూరుతుంది. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. అన్ని అంశాలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఈ రాశివారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క జీవితంలో ఊహించని ఈ సంఘటన మీకు చాలా సంతృప్తిని ఇవ్వబోతుంది. ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఇటువంటి ఒక సంఘటన జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఒక సంఘటన మీ జీవితంలో మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా అమావాస్యలో ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం 4 సంఘటనలు వారి యొక్క జీవితంలో జరుగుతాయి. అలాగే ఒక శుభవార్తను కూడా వారు వినబోతూ ఉన్నారు. అయితే ఈ రాశివారు ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగార్థులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో, అంటే ఒక మంచి ఉద్యోగం పొందుకోవాలని ఒక మంచి సంస్థలో మంచి ప్యాకేజ్తో మీకు ఉద్యోగం రావాలి అని ఎంతో కాలంగా కలలు కంటూ ఉన్నారు. మీరు మీ యొక్క జీవితంలో అది ఒక సవాలుగా మారింది. అంటే ఇటువంటి ఒక రోజు మీకు వస్తుందా అని ఒక నిరాశకు లోనయ్యే పరిస్థితి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి అవకాశం మీ చేతి వరకు వచ్చి దూరంగా వెళ్ళిపోవటం, ఇటువంటి పరిస్థితి ఎంతో కాలంగా మీరు అనుభవిస్తూ వస్తూ ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం జరుగుతున్నట్లుగా ఈ యొక్క అమావాస్యలోపు ఈ రాశివారు ఉద్యోగార్థులు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిన వారు కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వమని మీకు ఎవరి ద్వారా అయినా రెఫరెన్స్ అందవచ్చు. ఈ విధంగా మీ జీవితంలో మీకు చక్కటి ఫలితాలు అయితే లభించబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు మంచి ప్యాకేజ్తో మీరు ఆశించిన సంస్థల్లో ఉద్యోగం పొందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఎన్నో ఏళ్ల మీ కళ ఈ సమయంలో ఫలించబోతుంది. అలాగే ప్రస్తుతం వేరే ఉద్యోగం కొనసాగిస్తూ కూడా
ఆ ఉద్యోగం మీకు నచ్చక మరొక ఉద్యోగం కావాలని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగం మీకు రాబోతుంది. ఇది మీకు చాలా సంతృప్తిని కూడా ఇవ్వబోతుంది. కానీ ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ముందైనా సరే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అవి మీకు చాలా మేలు చేసేవిగా ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించటం వల్ల ధనవంతులు అవుతారు. శని చెడు ప్రభావం తగ్గిపోతుంది. అమావాస్య రోజున ఇంటి ఈశాన్య మూలల్లో నెయ్యి దీపాన్ని వెలిగించాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉండాలి. ఖచ్చితంగా దీపం ఆరిపోకుండా చూసుకోండి. అమావాస్య రోజున నెయ్యి దీపంలో 2 కుంకుమ పువ్వు రేకులు, లవంగాలు వేసి వెలిగించటం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు ఆవుని సేవించటం మంచిది. గోమాతను పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి విముక్తి పొందుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడం కోసం తులసి మాలతో గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు. ఇంట్లోని ప్రతికూల శక్తులను తరిమి కొట్టేందుకు నీటిలో ఉప్పు కలిపి ఇల్లు శుభ్రం చేసుకోండి. పూర్వీకుల దోషం నుంచి ఉపశమనం పొందటం కోసం అమావాస్య రోజు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈరోజు దాన ధర్మాలు, శ్రాద్ధ కార్యాలు చేయటం ద్వారా పితృదేవతలు సంతోషంగా ఉంటారు. వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి మీకు చేతనైనంత సాయం చేయండి. పితృదేవతల పేరు మీద బట్టలు, పండ్లు మొదలైనవి దానం చేయటం మంచిది. సూర్యాస్తమయం తర్వాత ఆవు నూనెలో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించాలి. ఈరోజు పితృస్తోత్రం, పితృకవచం పఠించాలి. ఇలా చేయటం వల్ల పితృదేవతల అనుగ్రహం పొందుతారు. అమావాస్య రోజున శివుణ్ణి పూజించటం వల్ల శనిదేవుని చెడు ప్రభావం తగ్గుతుంది. శివుడికి పంచామృతంతో అభిషేకం చేయటం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. శని దోషం, శని చెడు ప్రభావం, పితృదోషం, కాలసర్పదోషం నుంచి బయటపడేందుకు శివలింగానికి బిల్వపత్రాలు, గంగాజలం, పచ్చిపాలతో అభిషేకం చేస్తే మంచిది. ఇలా చేయటం వల్ల కుటుంబంలో సంతోషము, శాంతి వాతావరణం నెలకొంటుంది. మరి అమావాస్య రోజు ఈ రాశి వారు ఈ పరిహారాలను చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. మరో 2 రోజులలో మిథున రాశి వారు చక్రం తిప్పబోతున్నారు. 14 ఏళ్ల పాటు ఉన్న వీరి దరిద్రం పోతుంది. ఎవరైతే మిమ్మల్ని జీరో అన్నారో వారే మిమ్మల్ని హీరో అంటారు. ఖచ్చితంగా మిథున రాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ కీలక మలుపు ఏంటి? మరో 2 రోజుల్లో వీరి జాతకంలో చోటు చేసుకోబోయే ఆ ఆసక్తికరమైన సంఘటనలు ఏంటి అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పటి వరకు మీరు కలలో కూడా ఊహించని మంచి మార్పులు మీ జీవితంలో స్థిరపడతాయి. ఆర్థికంగా కూడా ఇది మీకు ఒక అద్భుతమైన శుభప్రదమైన సమయం. వృత్తిపరంగా చూస్తే రానున్న 2 రోజుల్లో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను అందుకుంటారు. వృత్తిలో అభివృద్ధి, ప్రమోషన్ల కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో తమ కోరుకున్న ఫలితాన్ని ఖచ్చితంగా దక్కించుకుంటారు. ఉద్యోగంలో మీ స్థానం లేదా పదవిలో ఒక ఊహించని మంచి మార్పు కలుగుతుంది. దీనివల్ల మీరు మీ జీవితంలో ఊహించని ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ముఖ్యంగా ఇప్పటి వరకు జీవితంలో జీరోగా బ్రతుకుతున్నామని బాధపడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఇకపై ఖచ్చితంగా హీరోగా మారుతారు. దీనికి కారణం 100% మీరు గతంలో పడిన కష్టమే. మీరు పడిన నిజాయితీ గల శ్రమకు, కష్టానికి ఇప్పుడు సరి అయిన ఫలితం దక్కబోతుంది. మీ వృత్తికి సంబంధించిన ప్రయాణాన్ని మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మీ ముఖ్యమైన పత్రాలను 1కి 2 సార్లు తనిఖీ చేసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఈ సమయంలో ముఖ్యమైన పత్రాలను మర్చిపోయే అవకాశం లేదా కోల్పోయే అవకాశం కొద్దిగా ఉంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు ఉద్యోగం మారాలని లేదా విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఈ సమయం మీకు ఎంతగానో కలిసి వస్తుంది. రానున్న 2 రోజుల్లో మీరు విదేశాలకు సంబంధించినటువంటి శుభవార్త ఖచ్చితంగా వింటారు. ఈ శుభవార్త మీ భవిష్యత్తుకు ఒక గొప్ప పునాది వేస్తుంది. ఇక ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు చాలా బాగా ఉంటుంది. గతంలో మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి ఈ సమయంలో మీకు విముక్తి లభిస్తుంది. మీరు కొత్త శక్తితో ఉల్లాసంగా ఉంటారు. మీ దైనందిన జీవితంలో చురుకుదనం పెరుగుతుంది.
ఆర్థికంగా చూసుకుంటే రానున్న 2 రోజుల్లో ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇది మీకు మంచి సంపాదన కలిగించేటటువంటి సమయం. అలాగే మీ ఆర్థిక జీవితంలో ఊహించని మార్పులు ఉంటాయి. ఈ అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయంటే, మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంటే మీరు అసలు ఊహించని మార్గాల్లో డబ్బు మీ చేతికి వస్తుంది. అంతేకాకుండా మీరు ఎప్పటినుంచో కోర్టులో చిక్కుకుపోయి ఉన్న మీ ఆస్తులు లేదా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. దీంతో పాటుగా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మీకు వచ్చిన ఈ మెరుగుదల చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన మార్పును మీరు మొదట్లో నమ్మకపోతారు. కానీ ఇది మీ అదృష్టాన్ని, కష్టాన్ని కలిపి తెచ్చిన విజయం. ఇక వ్యాపారంలో ఉన్న వారికి రానున్న 2 రోజుల్లో ఇది బంగారు సమయంగా కనిపిస్తుంది. మీరు మీ వ్యాపారంలో ఎప్పుడూ చూడనంత మెరుగైన వృద్ధిని చూస్తారు. మీ వ్యాపారం విస్తరిస్తుంది, లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ సమయం మీకు ఎంతో కలిసి వస్తుంది. స్థిరాస్తుల మీద, కొత్త ప్రాజెక్టుల మీద పెట్టిన పెట్టుబడులు మంచి రాబడినిస్తాయి. అలాగే గతంలో ఉన్నటువంటి ఆర్థిక నష్టాలు లేదా మీ వ్యాపార భాగస్వామితో ఉన్న సమస్యలు, విభేదాలు ఉన్నట్లయితే వాటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది. దీనితో పాటుగా మీ వ్యాపారానికి సంబంధించిన అన్ని సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతాయి. వ్యాపారంలో మీకు విపరీతంగా కలిసి రావటం వల్ల ఈ కాలం మీకు ఒక అద్భుతమైన కాలంగా ఉంటుంది. మీ వ్యాపార నిర్ణయాలు అన్నీ విజయం వైపు నడిపిస్తాయి. ఈ శుభపరిణామాలు మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టం చేస్తాయి. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ రాశికి చెందిన విద్యార్థులకు రానున్న 2 రోజుల్లో ఇది అత్యంత మంచి సమయంగా కనిపిస్తుంది. మీరు మీ చదువులో లేదా పోటీ పరీక్షల్లో కోరుకున్నటువంటి ఫలితాల్ని ఈ సమయంలో ఖచ్చితంగా దక్కించుకోవచ్చు. దాంతోపాటుగా మీరు మరింత మెరుగైన విద్యను పొందుతారు. మీ కళల సంస్థల్లో ప్రవేశం లభించవచ్చు. మీరు ఒక మంచి అద్భుతమైన సమయాన్ని చూస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కొన్ని ఆటంకాలు అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు కోరుకున్న ఫలితాలను పొందడానికి కష్టపడాలి, శ్రద్ధ పెట్టాలి అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ పెట్టుబడులే మీకు విజయాన్ని ఇస్తూ ఉంటాయి. అంతేకాకుండా విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఖచ్చితంగా ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.